ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడిందనే వార్తల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముంబై పర్యటనలో ఉన్న సీఎం అక్కడి నుంచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ మరియు ఇతర అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4,510 బంకుల్లో దాదాపు 421 బంకులు నిల్వలు లేక మూతపడ్డాయని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. ఈ నేపథ్యంలో అమ్మకాలు 50% పెరగడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఇంధన సరఫరా గతంలో కంటే 10% పెరిగినప్పటికీ కొరత వస్తుందనే ఆందోళనతో ప్రజలు పెద్ద ఎత్తున పానిక్ అవుతున్నారని అధికారులు సీఎంకు వివరించారు. సాధారణ రోజుల కంటే ఒక్క శనివారం మాత్రమే డీజిల్ అమ్మకాలు కూడా 50% అదనంగా పెరిగాయని, బంకుల్లో నిల్వలు త్వరగా ఖాళీ అవుతున్నాయని వివరించారు. ముఖ్యంగా ఆక్వా రైతులు డ్రమ్ముల్లో ఇంధనాన్ని నిల్వ చేసుకునేందుకు ప్రయత్నిస్తుండడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుందని అధికారులు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చమురు సంస్థల ప్రతినిధులు మరియు డీలర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కృత్రిమ కొరత సృష్టించి వినియోగదారులను ఇబ్బంది పెట్టొద్దని హెచ్చరించారు. సరఫరాలో జాప్యం జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్లు మరియు జాయింట్ కలెక్టర్లు నేరుగా ఆయిల్ డిపోలను తనిఖీ చేయాలని మంత్రి పేర్కొన్నారు. ఆక్వా రైతుల సమస్యలపై ఫిషరీస్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కరించాలని సూచించారు.